ఈరోజు చేపలండి. ఈరోజు సండే. యలమంచి దగ్గరలో నర్సింగ్ బిల్ ఉంది. అక్కడ ఫ్రెష్ బతికిన చేపలే మా వారు వెళ్ళి తెచ్చారు. దీని పేరు వచ్చి శీలావతి అండి. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసుకుందాం. ఇవ్వండి, ఇది రాళ్ళుప్పు. దీంతో వాష్ చేసుకుంటే దీనికి జిగురంతా సరే బంకలా ఉందా, ఈ జిగురంతా పోయి మంచిగా ఉంటుంది. ఒక్కొక్కటి వేసుకుందాం. ఆల్రెడీ చూసారా ఇవి ఉన్నాయా, ఇవి తీసేద్దాం పక్కన. దీనిలో పొట్టలో ఉండే అన్నీను అలాగా అన్నీ ప్రతి చేప చూసారా అన్నిట్లో తీగా ఇవన్నీ వచ్చాయి. ఇవన్నీ ఇవి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు శుభ్రంగా ఈ ఉప్పులో బాగా ఇలాగ దాన్ని ఒక్కొక్క తిరగేసుకుంటూ ప్రతి చేప ఇలాగ కింద మీద ఇలాగా మళ్ళీ తిరగేసి, అంటే ఆ బంక జిగురు ఎంత చంపగా చూపిస్తారు చూడండి. మంచిగా చేపలు కొడుక్కుంటే అప్పుడే చేపల కూర అనేది మనం పులుసు కానీ ఎగురు కానీ ఫ్రై కానీ ఏ చేసుకుని మంచిగా ఉంటుంది. ముందు మంచిగా కడుక్కోవాలి చేప మాత్రం. చూడండి అవన్నీ తీసిగా ఎంత జిగురు వచ్చిందో చూడండి. మరి ఎలా చూసారా ఎంత జిగురు వచ్చిందో. ఇది కూడా పక్కకు తీసేద్దాం. తీసుకొని ముందు కొంచెం నీటితోని ఇది కడిగించుకోండి. చూడండి ఇంకా ఇదిగా ఉన్నది. ఇప్పుడు మళ్ళీ చేప ముక్కలు ఇందులో వేసుకొని చాలా వాటర్ పడుతుందండి క్లీన్ అవ్వడానికి. ఇట్లా కడుక్కొని ఇంకెక్కడన్నా పులుసు బయట వాళ్ళు చేశారు కదండి ఇది, కాబట్టి మనం ఇంకా చేసుకోవాల్సి ఉంటుంది. సరే ఇలాగా చేస్తే రెండోసారి ఇది మళ్ళీ రెండోసారి కూడా ఇంకా అలా కడుక్కొని ఉండవే మన పని. నీట్గా లాస్ట్కి వచ్చే వరకు ఎక్కడైనా ఏమన్నా కనిపిస్తే తీసుకుంటూ ఒక్కొక్కటి లోపల కూడా ఏమైనా కనబడితే తీసేసి లోపల కూడా ఇలా కొడుక్కొని బాగున్నాయి కదండి ముక్కలు. మంచిగా ఫ్రై చేసుకుంటే పెనం మీద చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్రెష్ చేప ఇది. చూడండి ఎంత బాగా వచ్చాయో. లాస్ట్ టైం ఇదేనండి, చాలు. మనం కావాలంటే వండేటప్పుడు ఒకసారి కొడుకుంటే సరిపోద్ది. చేస్తున్నాం చెప్పాను కదా చేస్తున్నామని. దానికి అన్నీ రెడీ చేసుకున్నామండి. కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్టు, 2 పచ్చిమిర్చి నిలువుగా కట్ చేసుకున్నాం ఘాటుగా ఉండాలని. అలాగే కొత్తిమీర కూడా కడిగేసి రెడీ చేసుకున్నాం. అలాగే 2 టమాటా పళ్ళు కడిగేసి మెత్తగా పిసుక్కున్నామండి చేతితోనే, మంచిగా బాగుంటుందని. అలాగే 3 ఉల్లిపాయలు, పెద్ద సైజు ఉల్లిపాయలు మిక్సీ కొట్టుకున్నామండి. అలాగే దానికి పులుపు సరిపడా చింతపండు రసం తయారు చేసుకున్నామండి. ఆల్రెడీ చేపలు కడిగి పెట్టుకున్నాను కదా అవి. తర్వాత ఆల్రెడీ మసాలా కారం అండి చెప్పాను కదా ఇంట్లోని. అలాగే పసుపు, అలాగే రాళ్ళు ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులోనే దంచుకుంటానండి. అన్నీ ఫ్రెష్గా. ఇప్పుడు వచ్చి స్టవ్ వెలిగించుకుందాం. వెలిగించాము. కొంచెం తడిగా ఉంది కాబట్టి ఆరిపోవాలి. ఆరాక ఆయిల్ వేసుకుందాం. రెండు టీ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాం. మరుగుతుంది. మరిగిన తర్వాత వేడెక్కింది ఆయిల్. ఇప్పుడు 2 పచ్చిమిర్చి వేసుకున్నాం. చూసారా ఎలా వేస్తున్నాయి. అలాగే కరివేపాకు, ఇలా బాగా వేసుకుందాం. అలాగే ఓన్లీ ఉల్లిపాయ పేస్ట్
ఇది కూడా వేసిస్తున్నాం. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని బాగా పచ్చివాసన పోయి గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఇంక వేపుకోనేమేనండి. చూడండి ఇందాక నుంచి అలా కలుపుతుంటే అలాగా వేగితే కొంచెం వేగిందండి, గోల్డెన్ కలర్ వచ్చింది. ఇప్పుడు వచ్చేమి ఇక జీలకర్ర అల్లం పేస్ట్ నేను రోట్లో దంచుకుందండి ఫ్రెష్ది. అలా కొత్తిమీర కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం వేసుకొని లాస్ట్లో గార్నిష్ చేసుకున్నాం, కొంచెం ఉంచుకుందాం. ఇది కూడా బాగా కలిపి తీసుకుందాం. ఆయిల్ తొక్కండి, నేను ఎక్కువ వేయను, మంచిది కాదని. ఒకవేళ చాలకపోతే ఆ తర్వాత వేసుకుంటుంటాను మధ్యలోనే. ఇంకా లాస్ట్ అయిపోయింది, కూర రెడీ అయిపోయింది. ఇందాక కొత్తిమీర మనం కొంచెం ఉంచుకున్నాం కదా, ఇప్పుడు లైట్గా అలా వేసుకుంటే ఇంకా శీలావతి చేపల కూర రెడీ. వేడి వేడి అన్నంతో చేప వేసుకొని తింటే భలే ఉంటుందండి. ఇవ్వండి చూడండి, చేప ఉడికింది నేను చూపిస్తాను. చూసారా ఎంత బాగా ఉడికింది. మనం ఉడికిన తర్వాత ఆఫ్ చేసి మూత పెట్టుకొని ఒక పావు గంట ఉంటే, అంటే ఈ ఉప్పు కారం కొంచెం అన్నీ వేసాం కదా, అవి బాగా పెట్టి మంచి టేస్ట్గా ఉంటుందండి. చాలా ఉప్పు సరిపోయిందో లేదో, కారం సరిపోయిందో లేదో మనం కొంచెం టేస్ట్ చూద్దామండి. సరిపోయిందండి, చాలా బాగుంది, సూపర్గా ఉంది. నాకు కారం కూడా బాగుంది. అన్నంలో వేసుకొని తింటే కడుపు నిండా తిని హ్యాపీగా పడుకోవచ్చు. ముక్క చూపిస్తాను చూడండి, ఒక ముక్క పీసు చూడండి ఎంత బాగుంది, చక్కగా కుక్ అయింది. ఉప్పు కారం కూడా బాగా పెట్టాయి. ఆల్మోస్ట్ రెడీ అండి.